యువ మేడం మరియు శ్రీనివాస్ సార్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలని. మా సార్ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీనివాస్ అండ్ యువ మేడం అని ఉస్మాన్ సార్. తర్వాత హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ సార్ అండ్ మేడం. యువర్ స్ట్రగుల్ టుగెదర్, ఫేస్ ద ఛాలెంజెస్, plan and succeeded in our life. Now it's time to relax. Plan to free and relax yourself. Stay blessed అంటూ కుమార్ సార్ ఆశీర్వదించారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు శ్రీనివాస్ సార్, యువ మేడం అంటూ బేబీ సార్ శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మ్యామ్ అని చారి సార్ విషెస్ తెలియజేశారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ యువ మ్యామ్ అండ్ శ్రీనివాస్ సార్ అని చెప్పని శారద్ సార్ విషెస్ తెలియజేశారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు సమ్రాట్ అండ్ శ్రీ యువ శ్రీనివాస్ కపుల్, స్టే బ్లెస్డ్ అని రామేశ్వర్ గారు తెలియజేశారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ యువ పాప అండ్ అల్లుడు గారు. మే గాడ్ కంటిన్యూ టు బ్లెస్ యూ బోత్ అబౌండెంట్లీ అని స్టెల్లా మేడం విషెస్ తెలియజేశారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ, మే గాడ్ బ్లెస్ యూ బోత్ అని జ్యోతి మేడం విషెస్ తెలియజేశారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ మ్యామ్ అండ్ సార్ అని కిషోర్ సార్ విషెస్ తెలియజేశారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ ఎంఎన్ఆర్ విషెస్ తెలియజేశారు. సౌందర్య మేడం ఒక మంచి చిత్రాన్ని, పాత చిత్రమైనప్పటికీ కూడా బుర్గంపాడు కుటుంబ సభ్యుల్లో చాలామంది ఉన్నటువంటి చిత్రాన్ని జోడిస్తూ ఓ చక్కని కవితను కూడా రాశారు. అపురూప జంట బేరావారి ఇంట, ఒకరికి ఒకరు తోడు నీడగా, సాహిత్యం కళలు మేళవింపుగా, మానవ సంబంధాలు పెంచుతూ, పెద్దవారిని కంటికి రెప్పలా కాపాడుతూ, అవగాహనతో కూడిన ఆలోచనలతో అందరి అభిమానం పొందుతూ, యువతరంగమై సాగుతూ, శ్రీనివాసమైన సప్తవన్నలో వెలుగుతూ, అందరికీ ఆత్మీయ బంధువులైన యువ శ్రీనివాస్ దంపతులు మరెన్నో వసంతాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ వివాహ శుభాకాంక్షలు అంటూ సౌందర్య మేడం చక్కని కవిత ద్వారా తెలియజేశారు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ యువ బీరా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ సునీల్ సార్ విషయం తెలియజేశారు. ఇవి బుర్గంపాడు కుటుంబంలోని ఈరోజు యువ మేడం దంపతులకు విషెస్ తెలియజేసిన వారి విషెస్ సంబంధించిన వివరాలు. ఓపికగా ఈ వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు.